హౌసింగ్ బోర్డులో గల ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య నివాసంలో అర్ధరాత్రి నుండే సంబరాలు మొదలయ్యాయి. దామచర్ల సత్య జన్మదినం సందర్భంగా కొండేపి నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు నగరంలోని పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు ఒంగోలులోని దామచర్ల సత్య నివాసానికి చేరుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు. అభిమానులు ఏర్పాటు చేసిన భారీ జన్మదిన కేకును దామచర్ల సత్య కట్ చేశారు. పుష్పగుచ్చాలు, శాలువాలు, పూలమాలలతో దామచర్ల సత్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దామచర్ల సత్య మాట్లాడుతూ, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నా రాజకీయ భవిష్యత్తు ఇస్తున్న మా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత నారా లోకేష్కు, నా రాజకీయ ఎదుగుదలలో కష్ట సుఖాల్లో నా వెన్నంటే ఉంటున్న కొండేపి నియోజకవర్గ ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నా జన్మదినాన్ని ఇంత సందడిగా చేస్తున్న మా అభిమానులకు నా పుట్టినరోజు సందర్భంగా పేరు పేరున కృతజ్ఞతలు అన్నారు. అందుకే అందరి మన్ననలు పొంది ప్రకాశం జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. శత్రువుకి సైతం ఆదిచేయగల మనస్సు, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే మంచి మనస్సు, సత్యమ అంటే లేదు అని ఈ నోటి నుంచి రాని దాదాశీలే. కొండల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హ్యాట్రిక్ విజయం వారి జనంలోనే తిరుగుతూ వారి చేస్తూ తిరుగుతూ వారి సొంత ముఖాలు ప్రజలు వస్తుందేస్తున్నారు. మీరందరూ కూడా ఆశిస్తూ మా అమ్మాయిని చూసి వారి అభివృద్ధికి అన్నిటికీ మీరు ఆనందంగా ఉండాలని ఆశిస్తూ మా ఊరికి చదువుకుంటూ చేతుల్ది ప్రేమకి కొలమానం, మమతకి మారుతుంది, సహాయానికి ప్రతిరూపం, స్నేహానికి ప్రతినిధి అయిన మా శ్రీవారి పుట్టినరోజు శుభాకాంక్ష. మీరు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈరోజు చాలా సంతోషం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మన ప్రభుత్వం వచ్చి తొలి సంవత్సరం మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా తొలి పుట్టినరోజు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారిగా వెనక్కి చూసుకుంటే ఇక్కడ దాకా నా వెనకుండి నన్ను నడిపించిన ముందుగా నా తల్లిదండ్రులకి వాళ్ళు చూపించిన ప్రేమకి, అలాగే నా కష్టాల్లో నా సుఖాల్లో ఉన్న నా కార్యకర్తలకి, అలాగే ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించిన నా స్నేహితులకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటా. జీవితాంతం నన్ను ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఎప్పుడు తను ఏది కోరుకొని నా భార్యకి కానీ పిల్లలకు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నా కుటుంబంగా అనేక మంది ఈరోజు నాకు వచ్చి ఈరోజు ఈ వేడుకల్లో పాల్గొని నా పుట్టినరోజుని ముందుగా నేనంటూ ఈరోజు ఈ పొజిషన్లోకి వచ్చానంటే దానికి కారణం నా కొండేపి ప్రజానీకం. వాళ్ళకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటా. ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే నాకు ఈరోజు ఈ పదవి కానీ నన్ను ప్రోత్సహించిన మా సోదర సమానులైనటువంటి మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి, అలాగే మా తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు వాళ్ళ మార్గదర్శనంతో దామచర్ల అంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ, సత్య అంటే ఎప్పుడు కొండేపి ప్రజలు వాళ్ళ ప్రేమను ఎప్పుడు నా పైన ఉండాలని, వాళ్ళకి ఇంకా మంచి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జిల్లా నడమూల నుంచి వచ్చి వాళ్ళు నాకు ఏదైతే వాళ్ళ ఆశీస్సులు కానీ వాళ్ళ ప్రేమను చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. కొండేపి నియోజకవర్గం ముద్దుబిడ్డ నియోజకవర్గ హ్యాట్రిక్ విజయంలో అన్నీ తానే నడిపించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్గా ఉన్న మా దామచర్ల సత్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాగే మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలి అని మనసారా కోరుకుంటూ మీ వెన్నంటే ఉండే మీ రామా గోపి, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి. కొండేపి నియోజకవర్గ హ్యాట్రిక్ విజయంలో కీలకంగా ఉండి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాగే మీరు టీడీపీ పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను. మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కొండేపి నియోజకవర్గం అనగానే మనకి గుర్తొచ్చేది కీర్తిశేషులు దామచర్ల ఆంజనేయులు గారు. కొండేపికి ఆయన చేసిన అభివృద్ధి అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెలుసు. 2 సార్లు మంత్రిగా చేశారు. కొండేపి అనగానే పెద్ద ఆయన అనే స్లోగన్ని మన నియోజకవర్గ ప్రజలు అంటూ ఉంటారు. అలానే తాతగారి బాటలోనే మనవాళ్ళు కూడా నడవడం అనేది మన కొండేపి నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. వారిలో దామచర్ల సత్య గారు చిన్న వయసులోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అదిగాక మన కొండేపి నియోజకవర్గంలో 2009 నుంచి నేటి వరకు కూడా కొండేపి నియోజకవర్గ బాధ్యతలు తన భుజాన వేసుకొని గెలిపే ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా అతను సేవ చేస్తూ ఈరోజు కొండేపి నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చేశారు. మన గౌరవ మంత్రివర్యులు డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి గారి విజయంలో కూడా ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. అలాగే మన మంత్రి గారు కూడా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి బాటలోనే నడుస్తూ ఉండటం అనేది చాలా ఆనందదాయకం. శ్రీ దామచర్ల సత్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మేమందరం కూడా ఆయన జన్మదినాన్ని ఒక పండగలా జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం మార్చి 5వ తేదీ అంటేనే మాకు అది ఒక పండగ రోజు. మా అభిమాన నాయకుడి పుట్టినరోజుని మేము పండగలా జరుపుకుంటాము. ఈ సందర్భంగా మా ఎమ్నెడనూరు గ్రామ ప్రజల తరపున మరియు టంగుటూరు మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తరపున నా జన్మదిన శుభాకాంక్షలు సత్య గారికి తెలియజేస్తా ఉన్నాను.